అందరికీ నమస్కారం. మంచు మనోజ్‌ని కొట్టిన తెలుగు స్టార్ హీరో. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నిత్యం ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలిచే మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా తన తండ్రి మోహన్ బాబు తనపై తన భార్య మౌనికపై దాడి చేశారని మనోజ్ ఆరోపించారు. గాయాలతో పహాడీ షరీఫ్ పోలీసై స్టేషన్లో ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. అయితే స్కూల్ ఆస్తుల వ్యవహారంపై ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. కాగా తనపై తన కుమారుడు మంచు మనోజ్ దాడి చేశాడని మోహన్ బాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే మంచు ఫ్యామిలీలో కొడుకు, తండ్రి గొడవ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అందిన సమాచారం ప్రకారం మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గత కొంతకాలంగా ఈ ఆస్తుల వివాదం నడుస్తున్నాయి. అయితే పలుమార్లు వీరు మనోజ్ తన వాటాపై మోహన్ బాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా తాజాగా మరోసారి జరిగిన చర్చల్లో మంచు మనోజ్ అడిగిన దానికి మోహన్ బాబు నిరాకరించడంతో వీరి మధ్య గొడవ వాతావరణం ఏర్పడింది. అయితే మధ్యలో తనకు మద్దతుగా వచ్చిన భార్య మౌనికపై మోహన్ బాబు చేయి చేసుకున్నట్లు మనోజ్ ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మంచు కుటుంబం మరోసారి వార్తలు నిలిచింది. అయితే గాయాలతో వెళ్లిన మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మోహన్ బాబు కూడా మనోజ్పై ఫిర్యాదు చేశారు. ఇలా ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. మరి మంచు ఫ్యామిలీలో బగ్గుమన్న ఆస్తుల వివాదం ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.